పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో డిఎస్సి అభ్యర్థుల సౌలభ్యం దృష్ట్యా అగ్రగణ్యులైన ఉపాధ్యాయుల క్లాసుల్ని అన్లాక్ చేసి ఉన్నారు. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్టు వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు. ఆఫ్లైన్ క్లాసులకి ధీటుగా బోధించిన ఏకైక ఆన్లైన్ సంస్థ మన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ మాత్రమే అని గమనించగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. ఓకే, రైట్. హలో మై డియర్ స్టూడెంట్స్, నేను మీ ధరణి శ్రీనివాస్, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈ 2 రాష్ట్రాలలో డిఎస్సి ఎకానమీ ఫ్యాకల్టీగా నేను బోధిస్తున్నాను. సో ఈరోజు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వారి గురించి ఒక 2 విషయాలు మనము డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ఈ తెలంగాణ డిఎస్సిలో వచ్చినటువంటి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, అదేవిధంగా సిలబస్ యొక్క అనాలిసిస్ ఏ విధంగా ఉంటుందనేది నేను క్లారిటీగా మీకు వివరించడానికి అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఈ వీడియో మొత్తాన్ని పరిశీలించండి. ఓకే, రైట్. సో ముందుగా మనం చూస్తే ఈ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వారి ముఖ్యమైనటువంటి ఆ సంకల్పాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, పుస్తక ప్రపంచములంటే అంటే పుస్తకాలను ఎంతో సీనియర్ ఫ్యాకల్టీతో వాళ్ళ చేత రాయించి దాదాపు 2 దశాబ్దాల పాటు ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడినటువంటి ఈ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వారు ఇటీవల కాలంలో ఆన్లైన్ రంగంలో కూడా ఇదే విధమైనటువంటి ప్రగతిని సాధించడానికి ఒక అడుగు ముందుకు వేశారు. సరే, ముఖ్యంగా ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ విషయానంటే, ఆల్రెడీ పుస్తక ప్రపంచంలో ఒక మంచి పేరును సంపాదించినటువంటి ఈ పబ్లికేషన్ వారు ఆన్లైన్లో కూడా విద్యార్థులకు చాలా తక్కువ ధరలకు వీడియో క్లాసును అందించి వాళ్ళ లక్ష్యాలను సాధించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఈ యొక్క దృఢమైనటువంటి సంకల్పాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని మీరు జాగ్రత్తగా వినియోగించుకొని రాబోయే నోటిఫికేషన్లో మీరు విజేతలు కావాలని వాళ్ళ యొక్క దృఢమైనటువంటి సంకల్పం అని గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనం చూస్తేమా, ఈ ఆన్లైన్ తరగతుల విషయంలో మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవారికి సైతము ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మరెవరు కూడా ఇవ్వనటువంటి చాలా తక్కువ ధరలకు మంచి క్వాలిటీ కలిగినటువంటి సబ్జెక్టుని, అదేవిధంగా మంచి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత మీకు బోధించి ప్రతి అంశాన్ని కూడా వివరణాత్మకంగా ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ మన ఎస్ఎండ్ఎస్ వారి పబ్లికేషన్ సంస్థని ఒక్కసారి మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. కాబట్టి కేవలం వీడియో క్లాసెస్సే కాకుండా క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ను కానీ, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు కానీ, ఇటువంటి వాటిని కూడా మీకు మీ ముందుకు తీసుకొచ్చారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క ప్లాట్ఫామ్ని, ఈ యొక్క అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోగలిగితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకునేదానికి అవకాశం ఉంటుంది. సో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన యొక్క క్లాస్ మనము స్టార్ట్ చేసుకుందాం. ఓకే, రైట్. సో ఈ డిఎస్సిలో ఎకనామిక్స్ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా గతంలో ఉన్న డిఎస్సిలో ఎకనామిక్స్ మీద ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి, ఏ తరగతి చాలా ఇంపార్టెంట్ కలిగి ఉంది, అదేవిధంగా ఏ తరగతి నుంచి మనం చదువుకోవాలి అనే విషయాల మీద మీకు జాగ్రత్తగా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించండి. సరే, ఇక్కడ మనం చూస్తేమా, సాధారణంగా మన డిఎస్సిలో మనం గమనించినట్లయితే దాదాపు ఎకనామిక్స్ అనేది 6వ తరగతి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనం ఖచ్చితంగా చదువుకోవాలి అనేది ఒక నిబంధన. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎస్జిటి వారి విషయంలో మనం ఏం చదవాలి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో మనం ఏం చదవాలి, ఎకనామిక్స్కి సంబంధించి
ఎస్జిటికి మనము దేని మీద ప్రిపేర్ కావాలి, స్కూల్ అసిస్టెంట్కి ఓకేనా ఏ విషయాల మీద మనం అవగాహన చేసుకోవాలి అనే విషయాన్ని మనము పరిశీలించాలి. సో ఇక్కడ మనం చూస్తేమ్మా ఎస్జిటి సిలబస్ విషయంలో మనం చూస్తే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మనం ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రతి లైన్ టు లైన్ మనం ప్రిపేర్ కావాలి. ఓకే రైట్. ఆ తర్వాత మనం ఏం చేయాలి, 9వ తరగతిలో ఉన్నటువంటి కంటెంట్ని 10వ తరగతిలో ఉన్న కంటెంట్తో మనము లింకప్ చేసుకోవాలి. కాబట్టి మనం ఇట్లేమంటాం, మనము లింక్ చాప్టర్స్ అంటాము. లింక్ చాప్టర్స్ అంటాం. 9, 10వ తరగతిలో ఉన్న చాప్టర్స్ మనము లింక్డ్ చాప్టర్స్ అనాలి. కానీ చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారో తెలియకుండా అంటేమ్మా, వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక లైన్ టు లైన్ ప్రిపేర్ అవుతున్నారు. సో దానివల్ల మనకు నష్టమైతే లేదు, కానీ ఒక చాలా సమయం అనేది ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంటుంది, టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే గతంలో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ మొత్తాన్ని కూడా మనం ఒక్కసారి వాటిని అలా అనాలిసిస్ చేస్తే మనకు తెలిసినటువంటి ఏకైక విషయము 6, 8 తరగతుల మధ్య ఉన్నటువంటి సిలబస్ని మనం బాగా చదివి 9వ తరగతిలో ఉన్నటువంటి అంశాన్ని 10వ తరగతిలో ఉన్న అంశాన్ని మనము కంపేర్ చేసుకొని అనగా లింకప్ చేసుకొని చదువుకోగలిగితే ఖచ్చితంగా మనము ఏ క్వశ్చన్ వచ్చినా మార్కు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. రైట్. సో అదేవిధంగా మనం చూస్తామా, స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో మనము సోషల్లో దేని ప్రిపేర్ కావాలి అంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం ప్రిపేర్ కావాలి. 6 నుంచి ఇంటర్ వరకు ప్రిపేర్ కావాలి. ఇది స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు నేను మీ ముందుకి ఎందుకు వచ్చానంటే ఎస్జిటి లెవెల్లో ఎకనామిక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎకనామిక్స్లో ఏ ఏరియాలు ఇంపార్టెంటు, గతంలో ఎటువంటి ప్రశ్నలు అడిగారు, ఇటువంటి వాటి మొత్తాన్ని డిస్కస్ చేసేదానికి నేను మీ ముందుకు వచ్చానని గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ మనము డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ఎస్జిటి అని గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ దట్ వీ విల్ డిస్కసింగ్ అబౌట్ స్కూల్ అసిస్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత మనం స్కూల్ అసిస్టెంట్ మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే రైట్. సో ఇక్కడ మనకు ఈ ఎస్జిటి లెవెల్లో మనం గమనించినట్లయితేమ్మా, 6వ తరగతిలో 6th క్లాసులో 2 చాప్టర్స్ ఉన్నాయి. 6th క్లాసులో 2 చాప్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా 7వ తరగతిలో మనం చూస్తేమ్మా, 7వ తరగతిలో మనం జనరల్గా పరిశీలించినట్లయితే మనకు 4 చాప్టర్స్ ఉన్నాయి. 4 చాప్టర్స్. 8వ తరగతిలో మనం చూస్తే 5 చాప్టర్స్ ఉన్నాయి. 5. సో టోటల్గా మనకమ్మ 11 చాప్టర్లు మనము కంపల్సరీగా ప్రిపేర్ కావాలి. 6వ తరగతిలో మనకు 2 చాప్టర్స్ ఉన్నాయి. 7వ తరగతిలో 4 చాప్టర్స్ ఉన్నాయి. 8వ తరగతిలో 5 చాప్టర్స్ ఉన్నాయి. టోటల్గా మనం 11 చాప్టర్లు మనం కంపల్సరీగా చదువుకోవాలి. ఓకేనా. అండ్ 9వ తరగతిలో ఏం చదవాలి, 10వ తరగతిలో ఏం చదవాలి అనే విషయాన్ని నేను తర్వాత మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో 9వ తరగతిలో మనకున్న లెసన్స్ అనేవి ఎక్కడ మనకు లింక్ అవుతున్నాయి, ఏ చాప్టర్ లింక్ అవుతుంది అనే విషయాన్ని జాగ్రత్తగా మనము పరిశీలించాలి. ఓకే. సో సాధారణంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 6వ తరగతిలో ఉన్న నేటి వ్యవసాయము 9వ తరగతిలో ఉన్నటువంటి భారతదేశ వ్యవసాయ రంగంలో లింకప్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అక్కడ అది లింక్ అవుతుంది. రైట్. కాబట్టి ఇలా మనము లింకులు చేసుకొని చదువుకోవాలి. సో ప్రతి చాప్టర్ వైజ్ దాని వెనకాల ఉన్నటువంటి కీవర్డ్స్ కూడా మనం చదవాలి. వెనకాల ఉన్నటువంటి మూలకమైన కీలకమైన పదాలు అంటున్నాం, కీవర్డ్స్ అంటున్నాం, వాటిని మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ప్రాజెక్ట్ వర్క్ ఉంటే ప్రాజెక్ట్ వర్క్ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ విధంగా చేయగలిగితే ఖచ్చితంగా మార్కులు మనం తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, మీరు గమనించాలి విషయాన్ని. ఓకే. సరే, ఇక్కడ మనకు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి అనేది నేను క్లియర్గా రాస్తాను. ఓకేనా. వీటిని జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఎస్, మనకున్న సిలబస్ ప్రకారం ఒకటమ్మా, 1 నేటి వ్యవసాయం, నేటి వ్యవసాయం, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం,
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం మొదటి భాగం రెండో భాగం టెక్స్ట్ బుక్లో రాశారు. మనం ఒకే దగ్గర చూస్తాం దాన్ని, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం. అదేవిధంగా మూడో అంశం చూస్తే మనకు చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు, చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు. నాలుగవ పాఠ్యభాగమ్మ పారిశ్రామిక విప్లవం. పారిశ్రామిక విప్లవం. ఐదో చాప్టరు ఫ్యాక్టరీలో ఉత్పత్తి, కాగిత పరిశ్రమ. కాగితపు పరిశ్రమ. 6 రవాణా సౌకర్యాల ప్రాధాన్యత. రవాణా సౌకర్యాల ప్రాధాన్యత. అదేవిధంగా 7 జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం. జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం. ప్రభుత్వం, ప్రజారోగ్యం. ప్రభుత్వం, ప్రజారోగ్యం. ద్రవ్యము, బ్యాంకింగ్. ద్రవ్యము, బ్యాంకింగ్. జమీందారీ వ్యవస్థ రద్దు. జమీందారీ వ్యవస్థ రద్దు. మరియు 11 పేదరికంపై అవగాహన. సో ఇవి మనకు కంపల్సరీగా చదవవలసినటువంటి పాఠ్యభాగాలు. సో దీస్ ఆర్ కంపల్సరీ, నాట్ లింక్డ్. కాబట్టి కంపల్సరీగా మనం 11 చాప్టర్స్ బాగా నేర్చుకోవాలి. సో వీటిని మనము ఒకనా 9, 10వ తరగతుల్లో మనం లింకప్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జనరల్గా మనం చూస్తేమ్మా మనకు మొదటిది నేటి వ్యవసాయము, 2 వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం, 3 చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు, 4 పారిశ్రామిక విప్లవం, 5 ఫ్యాక్టరీలో ఉత్పత్తి, కాగిత పరిశ్రమ, 6 రవాణా సౌకర్యాల ప్రాధాన్యత, 7 జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం, 8 ప్రభుత్వం, ప్రజారోగ్యము, 9 ద్రవ్యము, బ్యాంకింగ్, 10 జమీందారీ వ్యవస్థ రద్దు, అండ్ 11 పేదరికంపై అవగాహన. సో ఇలా మనం ఎస్జిటికి టెట్ 1కి మనం ఖచ్చితంగా టెట్ 1కి కానీ లేదా ఎస్జిటి కానీ మనం ఖచ్చితంగా మనము ఈ 11 చాప్టర్స్ మీద మనం అవగాహన కలిగి ఉండాలి. ఇవి పూర్తిగా నేర్చేసుకున్న తర్వాతనే 9వ తరగతిలోకి 10వ తరగతిలోకి మనము లింక్ పాఠంలోకి ఎంటర్ అవ్వాలి. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా మనసులో గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియక 9వ తరగతిలో ఉన్న అన్ని పాఠ్యభాగాలు చదువుతున్నారు, 10వ తరగతిలో ఉన్న అన్ని పాఠ్యభాగాలు చదువుతున్నారు. దీనివల్ల మనకు నష్టమైతే లేదు, కానీ టైం వేస్ట్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో వాటిలో మనం ఏ ఏరియాలు చదువుకోవాలో ఆ ఏరియాలు చదువుకుంటే మనకు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మీరు మనసులో ఫీడ్ చేసుకోండి. ఓకే, రైట్. సరే, ఈ చాప్టర్స్ కంటే ముందు మనము అసలు అర్థశాస్త్ర పరిచయం అనేది ఎలా ఉంటుందో దాన్ని నేర్చుకున్న తర్వాతనే అప్పుడు మనం ఈ టెక్స్ట్ బుక్లోకి ఎంటర్ కావాలి. సరే, ఇక్కడ మనం చూస్తేమ్మా ఈ 2 చాప్టర్స్ 6వ తరగతిలో ఉన్నటువంటి చాప్టర్స్. నేటి వ్యవసాయము, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం 2 6వ తరగతిలో ఉన్నటువంటి చాప్టర్స్. అదేవిధంగా చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు మరియు పారిశ్రామిక విప్లవము,
ఫ్యాక్టరీలో ఉత్పత్తి, కాగిత పరిశ్రమ, రవాణా సౌకర్యాల ప్రాధాన్యత, ఈ 4 చాప్టర్స్ మనకు 7th ఉన్నటువంటి చాప్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. 7వ తరగతిలో ఉన్నటువంటి చాప్టర్స్. అండ్ ఈ మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా 8వ తరగతిలో ఉన్న చాప్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో 6, 7, 8వ తరగతిలో ఉన్నటువంటి చాప్టర్స్. ఏమ రైట్? సో గతంలో తెలంగాణ డిఎస్సిని మనం పరిశీలించినట్లయితే, తెలంగాణ టెట్ని కానీ తెలంగాణ డిఎస్సిని కానీ మనం పరిశీలించినట్లయితే వాడు ఒకన 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బిట్లు అడిగాడు. ఒకన 1-2 సందర్భాలలో మాత్రమే 9th, 10th లింక్ అయినటువంటి అంశాల మీద వాడు బిట్ అడిగాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి, మనము కంపల్సరీగా చదవవలసిన అంశాలు మనకు ఇవి. సో వీటిని నేర్చుకోబోయే ముందు అర్థశాస్త్రం అంటే ఏమిటి, దాని పరిచయం ఎలా ఉంటుంది, ఓకేనా, ఈ విషయాలు మనము పూర్తిగా డిస్కస్ చేసుకున్న తర్వాతనే వీటిలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఓకే రైట్. అర్థశాస్త్రం, దీనిని ఆంగ్లంలో ఎకనామిక్స్ అంటాం మనం. ECO NO MICS ఆల్రెడీ రాసింది చూడమ్మా, ఎకనామిక్స్ అంటాం. అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఎకనమిక్స్ అంటాము. ఈ ఎకనమిక్స్ని గ్రీకు భాషలో ఉన్నటువంటి OI, KO, NO, MI, KOS అనే పదము నుంచి గ్రహించారు. ఎకనమిక్స్ అనే పదాన్ని గ్రీకు భాషలో ఉన్నటువంటి వైకోనోమికస్ అంటారు, దీని ప్రొనౌన్సియేషన్ వైకోనోమికస్ అనే పదము నుంచి గ్రహించారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్, ఈ పదము యొక్క అర్థము గృహరంగ పాలన, గృహరంగ పాలన లేదా గృహ నిర్వహణ అని కూడా పిలవచ్చు. గృహ నిర్వహణ, గృహరంగ పాలన లేదా గృహ నిర్వహణ ఎట్లయినా ఒకటే. సో ఈ అర్థశాస్త్రాన్ని ఒకన 1933లో నార్వేకి చెందినటువంటి రాగ్నర్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త ఒకన 2 భాగాలుగా విభజించాడు. 2 భాగాలుగా విభజించాడు. 2 భాగాలు, ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రం, 2 స్థూల అర్థశాస్త్రం. సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. ఓకే, ఈ 1933లో అర్థశాస్త్రాన్ని విభజించినందుకు ఆయనకి 1969లో నోబెల్ అవార్డు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, అర్థశాస్త్రాన్ని విభజించిన ఆర్థికవేత్త ఎవరంటే రాగ్నర్ ఫ్రిష్ అని గుర్తుపెట్టుకోండి. ఆయనది ఏ దేశం అంటే నార్వే దేశము. ఆయనకి 1969లో తొలిసారిగా అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు వచ్చింది. 1969కి ముందు నోబెల్ అవార్డుని 5 విభాగాలకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. బట్ 1969 నుంచి అర్థశాస్త్రాన్ని కూడా చేర్చారు కాబట్టి ఇప్పుడు 6 విభాగాలకు నోబెల్ అవార్డు ఇస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో 1969కి ముందు 5 విభాగాలు లేదా 5 శాస్త్రాలు ఏంటనంటే ఒకటి భౌతిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, 2 రసాయన శాస్త్రం, రసాయన శాస్త్రం, నెక్స్ట్ 3 వైద్య శాస్త్రం, వైద్య శాస్త్రం, 4 శాంతి, 5 సాహిత్యం, 5 సాహిత్యం. సో ఈ 5 విభాగాలకి 1969 వరకు ఇచ్చేవాళ్ళు. బట్ 1969 నుంచి 6వ విభాగము అర్థశాస్త్రం చేర్చారు. కాబట్టి అర్థశాస్త్రానికి తొలిసారిగా 1969లో నోబెల్ అవార్డును ఇవ్వడం మొదలుపెట్టాను. రైట్? సో ప్రజెంట్ ఎన్ని శాస్త్రాలంటే 6. ఏ సంవత్సరం నుంచి అర్థశాస్త్రం యాడ్ అయిందంటే 1969లో యాడ్ అయినదని గుర్తుపెట్టుకోండి. సో 1969లో అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు పొందిన వ్యక్తి రాగ్నర్ ఫ్రిష్, మరియు ఇంకొక వ్యక్తికి కూడా ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరంటే జాన్ టిన్ బెర్జిన్. ఎవరంటమైనా జాన్ టిన్ బెర్జిన్. జాన్ టిన్ బెర్జిన్ అనే వ్యక్తికి కూడా అర్థశాస్త్రంలో 1969లో నోబెల్ అవార్డు ఇచ్చారు. సరే, ఇక్కడ మనం ఏం చేయాలంటే కొంత జీకే పాయింట్ ఆఫ్ వ్యూను కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే రైట్?
సో 1969లో రాగ్నర్ ఫిష్ అని రాసుకున్నాం. రాగ్నర్ ఫిష్. 1970లో శామ్యుల్సన్. 1998లో అమర్త్యసేన్. 2017లో విలియం నర్దోవస్. పాల్ రోమర్. 2018లో ఒకన ఆర్హెచ్ టేలర్. 2019లో ముగ్గురుకు వచ్చాయి. ఎవరంటే ఒకటి అభిజిత్ వి బెనర్జీ. 2 ఎస్తేర్ డోఫ్లు. నెక్స్ట్ 3 మైకెల్ క్రెమర్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ మనకు జీకే కరెంట్ అఫైర్స్తో పాటు ఎకనామిక్స్ కూడా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. చూడమ్మా, అంటే ఎక్కడి నుంచి మనం మూలం లాగే మనము. సో 1933లో రాగ్నర్ ఫిష్ విభజించినందుకు నోబెల్ అవార్డు ఇచ్చారు. ఓకేనా? అంటే అతనికి ఎప్పుడు వచ్చింది? 1969లో వచ్చింది. 1970లో శామ్యుల్సన్కి నోబెల్ అవార్డు వచ్చింది. అదేవిధంగా 1998లో భారతదేశానికి చెందినటువంటి అమర్త్య సేన్, ఆయన ప్రవాస భారతీయుడు, పశ్చిమ బెంగాల్ వాసి, కోల్కతా వాసి. ద చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథానికి నోబెల్ అవార్డు వచ్చింది. ఆయన రాసిన ద ఫేమస్ బుక్ అది, ద చాయిస్ ఆఫ్ టెక్నిక్స్. ఓకేనా? ఎస్, ఇట్ ఈస్ అ ఫేమస్ బుక్ ఎంటైర్ ది వరల్డ్. ఓకే, సో ఆ బుక్లో ఏముంటుందంటే, మా బుక్లో ఏముంటుందంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అబౌట్ ది హ్యూమన్ వెల్ఫేర్. ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అబౌట్ ది ఓకేనా హ్యూమన్ వెల్ఫేర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనకు దాని అంశాల మీద వివరణ ఉంటుంది దాంట్లో. సో 1998లో ఆయనకి నోబెల్ అవార్డు ఇచ్చారు. అదేవిధంగా 2017లో విలియం నర్దోవస్, పాల్ రోమర్ అనే వ్యక్తులకు నోబెల్ అవార్డు ఇచ్చారు. అదేవిధంగా 2018లో ఆర్హెచ్ టేలర్కి అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు ఇచ్చారు. ఓకేనా? సో ఇవేమీ కాకపోయినా ప్రజెంట్ మనకు ఇవి చాలా ఉపయోగం కాబట్టి 2019లో రేపు ఖచ్చితంగా డిఎస్సిలో నోబెల్ అవార్డు మీద క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎకనామిక్స్లో అడిగితే ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ కాకూడదని గుర్తుపెట్టుకోండి. ఎస్, 2019లో అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు ముగ్గురికి వచ్చింది. అభిజిత్ వి బెనర్జీ. ద సెకండ్ వన్ ఎస్తేర్ డోఫ్లో. ద థర్డ్ వన్ పర్సన్ ఈజ్ మైకెల్ క్రెమర్. సో ఈ ముగ్గురు దేనిని అధ్యయనం చేసినందుకు నోబెల్ అవార్డు ఇచ్చారు. ఎందుకు? అవునా, దేని మీద స్టడీ చేశారు వాళ్ళంటే ఎస్, ద అవేర్నెస్ ఆఫ్ పావర్టీ, పేదరికంపై అవగాహన అనే అంశం మీద స్టడీ చేశారు కాబట్టి వాళ్ళకి నోబెల్ అవార్డు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురులో అభిజిత్ వి బెనర్జీ ప్రవాస భారతీయుడు, కోల్కతాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన వైఫ్నే ఎస్తేర్ డోఫ్లు, ఆమెది ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆమె. అదేవిధంగా మైకెల్ క్రెమర్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మన దేశానికి చెందిన ప్రవాస భారతీయుడికి, అదేవిధంగా మన దేశానికి వచ్చినటువంటి భారతీయ కోడలకి ఒక నోబెల్ అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. దేని మీద స్టడీ చేశారు వాళ్ళు? ఎకనామిక్స్ మీద స్టడీ చేశారు. కాబట్టి 2019లో నోబెల్ అవార్డ్స్ వచ్చింది. రైట్? కాబట్టి 1933లో రాగ్నర్ ఫిష్ డివైడ్ చేశారు. సూక్ష్మార్థశాస్త్రము, స్థూలార్థశాస్త్రం అని గుర్తుపెట్టుకోండి. సో అక్కడ నోబెల్ అవార్డు మీద మీకు కొంత అవగాహన కల్పించాను. ఇంకా దాని మీద పూర్తి డీటెయిల్స్ మనకు రాబోయే తరగతిలో ఉంటాయి. మీరు జాగ్రత్తగా వీడియోస్ పరిశీలించాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది ఇంట్రడక్షన్ క్లాస్ ఓన్లీ. సో రాబోయే తరగతుల్లో ఇంకా మీరు మంచి మంచి అంశాలు నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్? చూడమ్మా, ఇక్కడ ఈ సూక్ష్మార్థశాస్త్రాన్ని మనము కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ సూక్ష్మార్థశాస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించారనే దాన్ని మనం జాగ్రత్తగా చూడండి ఒకసారి.
సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో మైక్రో ఎకనామిక్స్ అంటాం. MICRO మైక్రో ఎకనామిక్స్. ఈ మైక్రో ఎకనామిక్స్ని గ్రీకు భాషలో ఉన్నటువంటి మైక్రోస్, MIKROS మైక్రోస్ అనే పదం నుంచి తీసుకున్నారు. ఓకేనా. మైక్రోస్ అంటే అర్థము చిన్న లేదా చిన్నది. మైక్రోస్ అంటే అర్థము చిన్న లేదా చిన్నది. వన్స్ అగైన్ మొత్తం పరిశీలించండి. సూక్ష్మార్థశాస్త్రాన్ని ఆంగ్లంలో మైక్రో ఎకనామిక్స్ అంటారు. మైక్రో ఎకనామిక్స్ని గ్రీకు భాషలో ఉన్నటువంటి మైక్రోస్ అనే పదం నుంచి తీసుకున్నారు. మైక్రోస్ అంటే చిన్న. దట్ ఈస్ ద జనరల్ మీనింగ్ అని గుర్తుపెట్టుకోండి. బట్ వాట్ అబౌట్ ద ఎకనామిక్స్ లిటరల్లీ మీనింగ్? వైయక్తిక, ఐ మీన్ ఇండివిజువల్. చిన్న అనే పదాన్ని అర్థశాస్త్రంలో వైయక్తిక అంటాము. వైయక్తిక బాగా గుర్తుపెట్టుకోనమ్మా. వైయక్తిక, వైయక్తిక అంటే ఇండివిజువల్. ఈ సూక్ష్మ అర్థశాస్త్రానికి మరి ఒక పేరు ధరల సిద్ధాంతము. ఏమంటున్నామా? ధరల సిద్ధాంతము. అండ్ ఈ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అభివృద్ధి చేసినటువంటి ఆర్థికవేత్త మార్షల్, ఆల్ఫ్రెడ్ మార్షల్. అండ్ సూక్ష్మ అర్థశాస్త్రంలో 4 అంశాలు ఉంటాయి. 1 వినియోగం, 2 ఉత్పత్తి, 3 వినిమయం, 4 పంపిణీ. సో ఈ 4 అంశాలు మనకు సూక్ష్మ అర్థశాస్త్రంలో ఉంటాయి. సో మరలా దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ స్థూల అర్థశాస్త్రం పోదామమ్మా. ఓకేనా. స్థూల అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో మ్యాక్రో ఎకనామిక్స్, MACRO మ్యాక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ని గ్రీకు భాషలో ఉన్నటువంటి మ్యాక్రోస్, MAKROS మ్యాక్రోస్ అనే పదము నుంచి తీసుకున్నారు. ఓకేనా. అండ్ మ్యాక్రోస్ అంటే అర్థము పెద్ద లేదా పెద్దది, పెద్ద లేదా పెద్దది. బట్ ఎకనామిక్స్లో పెద్ద లేదా పెద్దది అనే దాన్ని ఏమని పిలుస్తామంటే మొత్తం అంశాలను పరిశీలించేది స్థూల. ఓకేనా. ఆల్ యూనిట్స్ రాదర్ దాన్ ఇండివిజువల్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ కాకుండా అన్ని రకాల యూనిట్స్ని పరిశీలిస్తుంది స్థూల అర్థశాస్త్రం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అన్ని అంశాలను పరిశీలిస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. అన్ని అంశాలను పరిశీలిస్తుంది. ఓకే, దీన్ని ఏమంటున్నాం అర్థశాస్త్రంలో మనము? అన్ని అంశాల పరిశీలన. అన్ని అంశాల పరిశీలన. రైట్. ఈ స్థూల అర్థశాస్త్రానికి మరి ఒక పేరు ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. దీనిని అభివృద్ధి చేసిన ఆర్థికవేత్త ఎవరమ్మంటేమ్మా JM కీన్స్ అని గుర్తుపెట్టుకోండి. స్థూల అర్థశాస్త్రంలో 3 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి ఆదాయం, 2 ఉద్యోగిత, 3 ప్రణాళికలు. 3 ప్రణాళికలు. ఆదాయం, ఉద్యోగిత, ప్రణాళికలు. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశం అమ్మా, సూక్ష్మలో ఉండే అంశాలు 4, స్థూలలో ఉండే అంశాలు 3. బట్ ఎకనామిక్స్లో ఉండే అంశాల సంఖ్య అంటే 7. సూక్ష్మలో 3, సూక్ష్మలో 4, స్థూలలో 3, మొత్తం కలిపితే 7 అంశాల మిశ్రమమే అర్థశాస్త్రం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. కాబట్టి ఈ విధంగా సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రము అనే అంశాలు మనము జాగ్రత్తగా పరిశీలిస్తే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మన ఎకనామిక్స్ సిలబస్ ఎక్కడెక్కడ ఉందో మనం ఈజీగా పసిగట్టేదానికి అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. సూక్ష్మ అర్థశాస్త్రంలో వినియోగం ఉంది. ఇది మనకు స్కూల్ టెక్స్ట్ బుక్లో దీనిని ఆధారం చేసుకుని ఏ పాఠ్యభాగాన్ని రాశారు? రైట్. ఏ పాఠ్యభాగాన్ని రాశారు?
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం అనే పాఠ్యభాగాన్ని రాశారు. అంటే 6వ తరగతిలో ఉన్నటువంటి ఒక చాప్టర్ను రాశారు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయము. ఓకేనా, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయము, ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాన్ని రాసిన గుర్తుపెట్టుకోండి. అవునా, అంటే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం అంటే ఏంది? రైతులు పండించినటువంటి ఆ యొక్క ఉత్పత్తులని ఒక విక్రయించే ప్రాసెస్ అంతా కూడా వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం అంటున్నాం. అంటే ఒకనా వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల వద్దకు ఎలా చేరుతాయి అనే విషయాన్ని ఆ పాఠ్యభాగంలో ఒకన పిల్లలకు చక్కగా అర్థమయ్యేదానికి వివరించారు. అవునా, అంటే వ్యవసాయ ఉత్పత్తులని ముందుగా ఎవరు మన దగ్గరకు చేరుస్తారంటే వీధి వర్తకం చేసేవాళ్ళు మన దగ్గరకు చేరుస్తారు. ఆ తర్వాత సంతల ద్వారా మనకు వస్తాయి. ఆ తర్వాత చిన్న చిన్న దుకాణాల ద్వారా మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీధి వర్తకం ద్వారా, సంతల ద్వారా, చిన్న చిన్న దుకాణాల ద్వారా ప్రజల వద్దకు చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో రైతులు కూడా రైతు బజార్ల ద్వారా పండ్లు కూరగాయలను వినియోగదారులకు ప్రత్యక్షంగా విక్రయిస్తున్నారు. ఎస్, కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం అనేది ఎట్లెట్లా జరుగుతుంది? వీధి వర్తకం ద్వారా జరుగుతుంది, సంతల ద్వారా జరుగుతుంది, ఓకేనా, అదేవిధంగా రైతు బజార్ల ద్వారా జరుగుతుంది, రైతు బజార్లో జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలు మనకు టెక్స్ట్ బుక్లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయము మొదటి భాగం అని చెప్పి మనకు టెక్స్ట్లో రాసున్నారు, అక్కడ వివరించున్నారు. కాబట్టి వాటిని ఓకేనా డిజైన్ చేయడానికి వినియోగం అనే పదాన్ని ఆధారం చేసుకున్నారు. వినియోగం అనే పదాన్ని ఆధారం చేసుకున్నారు. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం సాధారణంగా పరిశీలిస్తేమా ఈ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంలో మనం ముందుగా ఏ ఏరియాని ఇంపార్టెంట్గా తీసుకోవాలి అని అంటే సంతలు అనే అంశాన్ని ఇంపార్టెంట్గా తీసుకోవాలి. సంత, వీటి మనం వీక్లీ మార్కెట్స్ అంటాం మనం, లేదా వారపు మార్కెట్లు అంటాం మనం, వారానికి ఒకసారి నిర్వహించే మార్కెట్లు అంటాం మనం, సంతలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఒక నిర్దిష్టమైన రోజున వర్తకులు ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి తిరుగుతూ వస్తువులను విక్రయించే ప్రదేశాలనే సంతలు అంటాము. రైట్, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిరుగుతూ వస్తువులను విక్రయించే ప్రదేశాలను మనం సంతలు అంటాము. అందుకే సంతలను మనం వారపు మార్కెట్లు అంటాం. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పరిశీలించినట్లయితే, మన రాష్ట్రంలో ఓకేనా తెలంగాణ రాష్ట్రంలో మనం పరిశీలించినట్లయితే సంతలు ఆయా వారాల్లో నిర్వహిస్తారు. ఎక్కడెక్కడ నిర్వహిస్తారు జాగ్రత్తగా చూస్తే ఆదివారము చౌటుప్పల్, సోమవారము ఆత్మకూరు, మంగళవారము ఏదైనా పల్లె, ఓకేనా, బుధవారము అమ్మనబోలు, ఓకేనా, గురువారము మునుగోడు, ఓకే, శుక్రవారము నార్కట్పల్లి అండ్ శనివారము కట్టంగూరులో సంతలను నిర్వహిస్తారు. రైట్, కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో సంతలు నిర్వహిస్తారు. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. మన రాష్ట్రంలో పెద్ద సంత ఎక్కడుందో తెలుసమ్మా? మన రాష్ట్రంలో పెద్ద సంత చౌటుప్పల్లో ఉందని గుర్తుపెట్టుకోండి. చౌటుప్పల్లో ఉంది పెద్ద సంత అని అంటున్నాం మనము. కాబట్టి ఈ విధంగా ఆ సంతల గురించి మనము జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే అక్కడ బిట్టు ఎలా వచ్చినా మనము పెట్టేదానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి వినియోగము అనే పదానికి మనకు సంపూర్ణమైనటువంటి ఆ రూపకల్పన నేర్చుకున్నాం. అదేవిధంగా మనం చూస్తామా ఉత్పత్తి అంటే మనం వస్తువులను తయారు చేయడం లేదా పండించడాన్ని మనం ఉత్పత్తి అంటున్నాం, ప్రొడక్షన్. ఓకేనా, ఈ ఉత్పత్తిని ఆధారం చేసుకుని ఏ పాఠ్యభాగాన్ని డిజైన్ చేశారంటే 6వ తరగతిలో ఉన్నటువంటి నేటి వ్యవసాయము మరియు 9వ తరగతిలో ఉన్నటువంటి భారతదేశ వ్యవసాయము అనే 2 పాఠ్యభాగాలను డిజైన్ చేశారు. చూడమ్మా, సో 6వ తరగతిలో నేటి వ్యవసాయం అంటున్నాం. 6వ తరగతిలో నేటి వ్యవసాయము ఆడ ప్రధానంగా దేన్ని తీసుకుని తెలుసమ్మా? ఆ 6వ తరగతిలో ఉన్న విద్యార్థులకి అవగాహన కల్పించడానికి ఒక గ్రామాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. వెంకటాపురం గ్రామాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు.
ఇప్పుడు వెంకటాపురం గ్రామంలో వేరుశనగ పంట కోతకు వచ్చింది. రైతులు వేరుశనగ విత్తనాలను నవంబరు చివరి వారంలో విత్తి ఫిబ్రవరిలో కోస్తారు. దీన్ని పరిశీలించడానికి రచయితలు ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాను. ఇది మనం నేర్చుకోవాల్సింది. రైతులు వేరుశనగ విత్తనాలను నవంబర్ మాసము చివరి వారములో విత్తి ఫిబ్రవరిలో హార్వెస్టింగ్ అంటే కోస్తారు. ఓకే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని ఎగ్జాంపుల్ చూసుకొని ఆ గ్రామంలో పండించే పంట ఏమిటి, ఆ గ్రామంలో రైతులు ఎలా ఉన్నారు, ఆ గ్రామ రైతులు ఎలా ఉన్నారు, ఏ రైతులు ఉన్నారు, చిన్న రైతులు ఉన్నారా, పెద్ద రైతులు ఉన్నారా, చిన్న రైతుల సమస్యలు ఏమిటి, చిన్న రైతుల సమస్యలు ఏమిటంటే ప్రతి 5గురిలో 4 చిన్న రైతులు. చిన్న రైతుల సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని బహుళ జాతి కంపెనీలతో ఒప్పందం చేసుకొని సాగు చేసే వ్యవసాయాన్ని ఒప్పందపు వ్యవసాయం అంటున్నాం. తమ సమస్యల నుంచి బయటపడడానికి కంపెనీలతో ఒప్పందం చేసుకొని వాళ్ళు చేసే వ్యవసాయాన్ని ఇక్కడ ఒప్పందపు వ్యవసాయం అంటున్నాం. దాన్ని మనం కాంట్రాక్టింగ్ ఫార్మింగ్ అంటున్నాం. రైట్? ఈ ఒప్పందపు వ్యవసాయంలో 10 పంటలు పండిస్తారు. ఈ 10 పంటలను మీకు ఒక నోటికి నేర్పించడానికి మనము తర్వాత క్లాసులో తర్వాత క్లాస్ అంటే చాప్టర్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు మీ నోటికి నేర్పించే విధంగా అక్కడున్న టెక్నిక్ మీకు నేర్పిస్తాను. జాగ్రత్తగా అన్ని వీడియోస్ను పరిశీలించండి. రైట్? సో ఈ విధంగా ఉత్పత్తి ఉంటుంది. అదేవిధంగా వినిమయము దీనిని ఆధారం చేసుకొని 8th క్లాసులో ఉన్నటువంటి బ్యాంకింగ్, 9th క్లాసులో ఉన్నటువంటి ద్రవ్య వ్యవస్థ రుణం అనే పాఠ్యభాగాన్ని డిజైన్ చేశారు. వినిమయాన్ని ఆధారం చేసుకొని 8th క్లాసులో ఉన్నటువంటి ద్రవ్యము బ్యాంకింగ్, 9thలో ఉన్నటువంటి ద్రవ్య వ్యవస్థ రుణము అనే పాఠ్యభాగాన్ని డిజైన్ చేశారు. అంటే దీని అర్థం వచ్చేసి ద్రవ్యం అంటే ఏమిటి, దేన్ని ద్రవ్యంగా వాళ్ళు ఆచరణలోకి తీసుకొచ్చారు. ఆ ద్రవ్యాన్ని దాచిపెట్టే సంస్థలకు ఏమని పేరంటే బ్యాంకులు అంటున్నాం. ఆ బ్యాంకులు ఎవరికి రుణాలు ఇస్తున్నాయి చూడమా. ద్రవ్యము, బ్యాంకింగ్, రుణము. అవునా? డబ్బును ఎలా కనిపెట్టారు, ఏ విధంగా దాచిపెట్టాలి, అదే దాచిపెట్టినటువంటి ఆ డబ్బుని ఎవరెవరికి అప్పుల రూపంలో ఇవ్వాలి అనేది మనకు 8th, 9th క్లాసులో సంపూర్ణంగా వివరించారు. అలా వివరించేదానికి వినిమయం అనే పదాన్ని ఆధారం చేసుకొని దాన్ని డిజైన్ చేశారని గుర్తుపెట్టుకోండి. వినిమయము. ఇక్కడ ద్రవ్యము బ్యాంకింగ్లో ఎప్పుడు అడిగేది బాగా గుర్తుపెట్టుకోండి. రోమన్ల కాలంలో ఉన్నటువంటి నాణ్యానికి ఏమని పేరు? రోమన్ల కాలంలో తయారు చేసిన నాణ్యము బిసాంట్ అనే బంగారు నాణ్యము. అండ్ మౌర్యుల కాలంలో తయారు చేసినటువంటి ద్రవ్య నాణ్యం ఏమిటి? పానా అనే వెండి నాణ్యము. ఈ రెండిటి మీద ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. అదేవిధంగా బ్యాంకింగ్ విషయానికి వస్తే మనం బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి జమ అంటున్నాం. జమని ఇంగ్లీష్లో డిపాజిట్స్ అంటున్నాం. ఏమేమి డిపాజిట్స్ ఉన్నాయి? సేవింగ్ డిపాజిట్స్ అంటున్నాం, బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ అంటున్నాం, డిమాండ్ డిపాజిట్స్ అంటున్నాం, రికరింగ్ డిపాజిట్స్ అంటున్నాం, మరియు ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటున్నాం. ఈ 5 డిపాజిట్ల గురించి తర్వాత క్లాసులో మనము డీటెయిల్గా నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ ఫర్ ది క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. వినిమయము అనే పదాన్ని బేస్ చేసుకున్నారు. అదేవిధంగా పంపిణీని బేస్ చేసుకున్న పంపిణీ, దీన్ని ఏమంటాం మనం అంటే ఉత్పత్తి కారకాల మధ్య పంచడాన్ని పంపిణీ అంటున్నాం. ఉత్పత్తి కారకాల మధ్య పంచడమే పంపిణీ. సో దీనిని ఆధారం చేసుకొని 10వ తరగతిలో ఉన్నటువంటి ఉత్పత్తి ఉపాధి అనే పాఠ్యభాగాన్ని డిజైన్ చేశారు. ఉత్పత్తి ఉపాధి. ఉత్పత్తి అంటే ఒక దేశం మొత్తం మీద ఉత్పత్తి చేసినటువంటి అంతిమ వస్తు సేవలనే జాతీయ ఆదాయం అంటున్నాం. జాతీయ ఆదాయాన్ని ఎలా పంపిణీ చేస్తున్నారో కూడా మనకు వివరించారు. అంటే ఉత్పత్తి కారకాల మధ్య పంచాలి. అవునా? ఉత్పత్తిని తయారు చేయడానికి ఉత్పత్తి కారకాలు వినియోగించుకుంటాం. ఉత్పత్తిని తయారు చేయడానికి ఉత్పత్తి కారకాలు వినియోగించుకుంటాం. ఏమేమి ఉత్పత్తి కారకాలు ఉన్నాయి మనకు? భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. ఈ 4గింటిని ఉత్పత్తి కారకాలు అంటాం. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్.
ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఈ 4 కారకాలు ఉంటేనే ఏ వస్తువునైనా ఉత్పత్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి వచ్చిన తర్వాత దాన్ని వీటి మధ్య పంచాలి. అవునా? ద ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ టు బి కాల్డ్ డిస్ట్రిబ్యూషన్. ద ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ మధ్య పంచాలి, దాన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 1 ఎకరా పొలాన్ని సాగు చేసి 10 బస్తాల ధాన్యాన్ని పండించాను. 10 bags అమ్మ, 10 బస్తాల ధాన్యాన్ని పండించాను. 1 ఎకరా కల్టివేషన్ చేసి 10 బస్తాల ధాన్యాన్ని పండించాను. ఈ పండిన 10 బస్తాల ధాన్యాన్ని యాజ్ వి కాల్డ్ ఉత్పత్తి. ఈ 10 బస్తాల ధాన్యాన్ని పండడానికి ఈ 4 ఉత్పత్తి కారకాలు కావాలి. భూమి కావాలి, శ్రమ కావాలి, మూలధనం కావాలి, వ్యవస్థాపన కావాలి. ఈ 4 ఉంటేనే ఈ 10 బస్తాల ధాన్యం పండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ 10 బస్తాల ధాన్యాన్ని ఒక్కొక్క బస్తాని 10 రూపాయలకు అమ్మా, నాకు 100 రూపాయలు వచ్చింది. 100 రూపాయలు. అవునా? దీన్ని నేనేమన్నాను? మామూలుగా ఈ వచ్చిన 100 రూపాయలు ఏమన్నాను? ద్రవ్య ఆదాయం అన్నాను. ఆదాయం. ఓకేనా? ఈ 100 రూపాయలని మనము పంచాలి. ఫ్రీగా కాదు, మనకు ఉపయోగపడినందుకు పంచాలి. భూమిని ఉపయోగించుకున్నాం. కాబట్టి భూమికి ఒక 20 రూపాయలు చెల్లించా. శ్రమను ఉపయోగించుకున్నాను, 40 రూపాయలు చెల్లించా. మూలధనం ఉపయోగించుకున్నాను, 20 రూపాయలు చెల్లించా. సో టోటల్గా నేను చెల్లించింది ఎంతమ్మంటే 80 రూపాయలు నేను చెల్లించాను. భూమికి 20 రూపాయలు, శ్రమకు 40 రూపాయలు, మూలధనానికి 20 రూపాయలు. సో 80 రూపాయలు నేను చెల్లించాను. సో 100 రూపాయల్లో 80 రూపాయలు తీసేస్తే మిగిలింది 20 రూపాయలు. ఈ 20 రూపాయలు ఎవరికంటే ఎవరైతే ఆర్గనైజేషన్ చేస్తారో వాళ్లకు చెందుతుంది, అనగా వ్యవస్థాపనకు చెందుతుంది. రైట్? అంటే వచ్చిన 100 రూపాయలని ఉత్పత్తి కారకాల మధ్య పంచేశా. కాబట్టి ఉత్పత్తి కారకాల మధ్య పంచడమే పంపిణీ. సరే, ఇక్కడ మనం జనరల్ చూస్తామా, భూమికి 20 రూపాయలంటే ఏ రూపంలో ఇస్తామో? బాటక రూపంలో ఇస్తాం. శ్రమకు 40 రూపాయలు ఏ రూపంలో ఇస్తాం? వేతన రూపంలో ఇస్తాం. మూలధనానికి 20 రూపాయలు ఏ రూపంలో ఇచ్చాం? వడ్డీ రూపంలో ఇచ్చాం. అండ్ మిగిలిన 20 రూపాయల వ్యవస్థాపనకి ఏ రూపంలో ఉంది? లాభం రూపంలో ఉంది. భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, మరి వ్యవస్థాపనకు లాభము అనే 4 భాగాలుగా విభజించి మనము పంచినాము. సో దీని ఇంగ్లీష్లో బాటకాన్ని రెంట్ అంటాము, ఆర్. వేతనాన్ని వేజెస్ అంటాము, డబ్ల్యూ. వడ్డీని ఇంట్రెస్ట్ అంటాము, ఐ. అండ్ లాభాన్ని ప్రాఫిట్స్ అంటాం, పిఆర్. ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఐ ప్లస్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్, అనగా జాతీయ ఆదాయము. అంటే పంపిణీకి మరి యొక్క పేరు జాతీయ ఆదాయము. ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఐ ప్లస్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయం అంటే పంపిణీగా మనం భావించేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆ పంపిణీని ఆధారం చేసుకొని మనకు 10th క్లాసులో ఉన్నటువంటి ఉత్పత్తి ఉపాధిని పాఠ్యభాగాన్ని డిస్కస్ చేశారు. ఓకే, అదేవిధంగా మనం చూస్తామా, ఓకేనా, స్థూల అర్థశాస్త్రంలో ఆదాయం, ఉద్యోగిత ప్రణాళికలు. ఆదాయం, ఉద్యోగిత ప్రణాళికలు. అవునా? ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్ ప్లానింగ్స్ అంటున్నాం. ఓకేనా? సరే, ఈ ఆదాయాన్ని మనకు ఏ పాఠ్యభాగంలో రాశారు? 10వ తరగతిలో ఉన్నటువంటి అభివృద్ధి భావనలు అనే పాఠ్యభాగాన్ని ఆధారం చేసుకోవడానికి దీన్ని ఉపయోగించారు. 10వ తరగతిలో ఉన్నటువంటి అభివృద్ధి భావనలు అనే పాఠ్యభాగం ఉంది, దాన్ని డిజైన్ చేయడానికి ఆదాయాన్ని బేస్ చేసుకున్నారు. అందుకని అధిక ఆదాయం కలిగిన దేశాలను అభివృద్ధి చెందిన దేశాలు అంటారు, తక్కువ ఆదాయం కలిగిన దేశాలను ఒకనా వెనుకబడిన దేశాలు అంటారు, మధ్యస్థంగా ఆదాయం ఉన్న దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటారు. అంటే ఆదాయాన్ని ఆధారం చేసుకొని దేశాల వర్గీకరణ జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆదాయాన్ని ఆధారం చేసుకొని దేశాల వర్గీకరణ జరుగుతుంది. సో దీన్ని కూడా మనము ఆ పాఠ్యభాగంలో ఇంక మనం జాగ్రత్తగా ఒకనా సంపూర్ణంగా నేర్చుకునేదానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్, గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా ఉద్యోగిత అనే పదాన్ని దేంట్లో తీసుకున్నారు? ఉద్యోగిత అనే పదాన్ని ఉత్పత్తి ఉపాధి అనే పాఠ్యభాగాన్ని ఒక డిజైన్ చేయడానికి తీసుకున్నారమ్మా. ఉత్పత్తి ఉపాధిలో కూడా ఏ అంశాన్ని ఆధారం చేసుకునంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ద డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే అంశాన్ని రాయడానికి ఉద్యోగితను బేస్ చేసుకున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా ప్రణాళికలు అనే అంశాన్ని మనకు ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్లో ఎక్కడా లేదు. కానీ ప్రణాళికల గురించి మనం కొంత ఇంట్రడక్షన్ నేర్చుకొని ఆ తర్వాత మనము ఒక ఆయా చాప్టర్స్ని మనము సంపూర్ణంగా డిస్కస్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రణాళికలు అని అంటున్నాం. ఈ ప్రణాళికలు అంటే ఇంగ్లీష్లో ప్లానింగ్స్ అంటాము. ప్రణాళికలకు నిర్వచనం ఏమని చెప్పుకోవచ్చమ్మా? ఒక నిర్ణీత కాలంలో ఒక నిర్ణీతమైన లక్ష్య సాధన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యూహ పథకమే ప్రణాళికలు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రణాళికలను ప్రపంచంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన దేశము రష్యా. రష్యా దేశంలో 1928లో తొలిసారిగా అమలు చేసిన వ్యక్తి లెనిన్ అని గుర్తుపెట్టుకోండి, లెనిన్. వీటిని కార్యరూపం దాల్చిన వ్యక్తి స్టాలిన్. సో ప్రపంచంలో ప్రణాళికల పిత లెనిన్, ఎందుకంటే తొలిసారిగా అమలు చేశారు కాబట్టి. సో అందుకని 1928లో రష్యా దేశంలో ప్రణాళికలు అమలు చేశారు కాబట్టి 1929లో సంభవించినటువంటి ఆర్థిక మాంద్యాన్ని కూడా తట్టుకోగలిగింది. అంటే ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావము దీని మీద పడలేదని గుర్తుపెట్టుకోండి. సో ఈ విషయాన్ని పరిశీలించడానికి భారతదేశం నుంచి మోక్షగుండం విశ్వేశ్వరయ్య రష్యా దేశానికి బయలుదేరాను. అందుకే భారతదేశంలో ప్రణాళికల పిత మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో పిత లెనిన్ అయితే భారతదేశంలో ప్రణాళికల పిత మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన రాసిన బుక్ తెలుసమ్మా, 1934లో ఒక గ్రంథాన్ని రాశాడు. 1934లో ద ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను గుర్తుపెట్టుకోండి. ఆ గ్రంథములో ప్రణాళికల యొక్క వివరణ కూడా మనకుంది. సో భారతదేశంలో ప్రణాళికలను నిర్వహించిన సంస్థ ప్రణాళికా సంఘం. దీన్ని ఇంగ్లీష్లో ప్లానింగ్ కమిషన్ అంటారు, ప్లానింగ్ కమిషన్. సో ప్లానింగ్ కమిషన్ 1950 మార్చి 15న ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్లానింగ్ కమిషన్ 2014 డిసెంబర్ 31న దీన్ని క్లోజ్ చేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశాను. ఈ నీతి ఆయోగ్ వివరణ మనకు తర్వాత క్లాసులో నెక్స్ట్ డీటెయిల్డ్గా మనం చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ అంశాలన్నింటినీ మీరు పరిశీలించాలి. ఓకే, రైట్.